కోరంటి దవాఖానకు ఫీవర్. హాస్పిటల్ను వేధిస్తున్న వైద్యుల కొరత. సీనియర్ రెసిడెంట్లు, పీజీ విద్యార్థుల దిక్కు. ఏడాది నుంచి ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు. ప్రశ్నార్థకంగా మారిన ప్రజా వైద్య విద్య. ఇక వైద్య అంటే వైద్య శాఖ కన్నా మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేడు. 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేదు. ఇక్కడ మంచిగా రాసిండు. వైద్య సేవలకు సుస్థి అట. విద్యాసేవకు కూడా సుస్థి అయింది, సుస్థి పట్టింది విద్యాసేవ కూడా. ఆకునూరి మురళేమో మంచిగా నీట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని నేనే విద్యాశాఖ సలహాదారుని అని పోజులు పొంకనాలు కొడతా అంటాడు. మరి 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రిని ఎందుకు పెట్టలే ముఖ్యమంత్రి గారని అడిగే ధైర్యం లేదు. అడిగితే పో అని నెల కొడతాడని నాకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం నుండి నెలకు ₹1,00,000 ఎంతో వస్తాయి. ఆకునూరి మురళి గారికి అడుగడు, నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు సపరించుకుంటా కూర్చుంటాడు. ఇట్లా కోరంటి దవాఖానలో అట దవాఖానకు ఫీవర్ అట. డాక్టర్లు లేకుండా పీజీ విద్యార్థులనే డాక్టర్లుగా ఉపయోగిస్తే వాడు ఏదో చేస్తే ఏమవుతుంది? పాము మంత్రం తెలియనాట తేలు మంత్రం వేస్తే ఉన్న ప్రాణం పోయిందట. అట్లా అవుతుంది. ఇంకా వాడు పూర్తిగా చదివే పూర్తి చేయకుండా ఉంటాడు. నేనేస్తా పాము మంత్రం అని పోయి వాడు తేలు మంత్రం వేసిండు అనుకో, ప్రాణాలు అటే పోతాయి.